టీన్స్లోకి వచ్చిన తర్వాత అబ్బాయి పదే పదే అద్దం ముందు చూసుకుంటున్నాడు, జుట్టు సరి చేసుకుంటున్నాడు అంటే ప్రతి పేరెంట్కి అనిపించేది ఒకటే, వీడికి యాటిట్యూడ్ ఎక్కువైంది, స్టైల్ ఎక్కువైంది, అప్పుడే పెద్దాళ్ళగా ఫీల్ అవుతున్నాడు అని అనుకుంటారు. ఇది జనరల్గా అందరింట్లోనే జరిగేది. కానీ దీని వెనకాల ఇంకొక సైడ్ కూడా ఉంది. చాలా మందికి ఇది స్టైల్ యాటిట్యూడ్ కాదు, సెల్ఫ్ డౌట్ కూడా అవ్వచ్చు. నేను కరెక్ట్ గానే హైట్ పెరుగుతున్నానా, నాకు ఇంకా బియర్డ్ రావట్లేదు ఏంటి, నా స్కిన్ టోన్ ఏంటి ఇలా ఉంది, నా వాయిస్ చేంజ్ అవ్వట్లేదు ఏంటి, ఈ డౌట్స్ చాలా మంది అబ్బాయిల్లో ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అండి, నేను కూడా అది ఫేస్ చేశాను, ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 90s కిడ్స్ అందరూ కూడా టీనేజ్ అబ్బాయిలు తీసుకుందాం, వాళ్ళు మహా అయితే టెన్షన్ పడింది, ఫైట్ చేసింది ఏ విషయాలకి అయి ఉండొచ్చు, ఒక క్రికెట్ బ్యాట్ కోసమో లేదంటే సైకిల్ కోసమో, ఇంకా ఎగ్జామ్స్, ఇవి మాక్సిమం ఇవే ఉంటాయి ఇప్పుడు. కానీ ఇప్పుడు ఒక 14 years 15 years అబ్బాయికి టెన్షన్ ఏంటో తెలుసా అండి, చదువు అయితే అసలే కాదు, నా బాడీ కరెక్ట్ గా గ్రో అవుతుందా, 6 pack నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, జిమ్ జాయిన్ అవ్వాలి, ప్రోటీన్ పౌడర్ ని ఎలా డిసైడ్ చేసుకోవాలి, ఏది చూస్ చేసుకోవాలి, ఇదే జరుగుతుంది. పదే పదే వెళ్ళి అద్దం ముందుకు వెళ్ళి చెక్ చేసుకోవడము, నేను హైట్ కరెక్ట్ గానే గ్రో అవుతున్నానా, నా బాడీ ఎలా ఉంది, నేను ఎవరికైనా నచ్చుతానా, ఇవే క్వశ్చన్స్. జనరల్గా ఇవన్నీ చూస్తున్న పేరెంట్స్కి ఒక డౌట్ వస్తుంది, యూజువల్గా అమ్మాయిలు కదా ఇలా ఉంటారు, అమ్మాయిలు పదే పదే అద్దం ముందుకు వెళ్ళి అందాన్ని చూసుకోవడం, సర్దుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, మా వాడికి ఏదైనా ప్రాబ్లమా, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఈ బాడీ ఇమేజ్ అనే ఇష్యూ అమ్మాయిల్లో చూస్తాం ఎక్కువ, ఈ ప్రెషర్, కానీ అబ్బాయిలు ఎందుకు ఇలా ఉంటున్నారు అనే క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఈ బాడీ ఇమేజ్ ఇష్యూ అనేది అబ్బాయిల్లో కూడా ఇప్పుడు డేంజరస్ లెవెల్స్కి వెళ్తుంది. వీటినే అసలు వీటిలో ఏముంటాయి, అబ్బాయిలు ఎందుకు ఇలా ఆలోచిస్తారు అనేది పాయింట్ వైజ్ తీసుకుందాం. ఫస్ట్ది హైట్. పిల్లాడు హైట్ గురించి అద్దం ముందు నుంచుని ఆలోచించే ఆలోచనలు ఏముంటాయంటే తన హైట్ని సెల్ఫ్ వర్త్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటాడు అనమాట. హలో పేరెంట్స్, మీ పిల్లల ప్రవర్తనకు మీరే కారణం అనుకుంటున్నారా, లేదంటే చుట్టుపక్కల వాళ్ళందరూ మీ పిల్లల్ని ఇలా వదిలేసావు అందుకే ఇలా తయారయ్యారు, పిల్లలు సరిగా చదవట్లేదు అని మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారా, గిల్ట్ ఫీల్ అయ్యేలాగా చేస్తున్నారా, మీ పిల్లల ప్రవర్తన చూసినప్పుడు లేదంటే వాళ్ళు సరిగా చదవకపోతే మీకు కూడా ఒక్కొక్కసారి సెల్ఫ్ డౌట్ వస్తూ ఉంటుంది కదా, నేను అసలు సరైన పేరెంటింగే చేస్తున్నానా అని. సో ఇలాంటి డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేయడానికి ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. జూలై 8th 9th 10th ఈ 3 daysలో వర్క్షాప్ ఉంటుంది, పేరెంటింగ్ ఏ మోడర్న్ చైల్డ్. సో మీరందరూ రిజిస్టర్ అయ్యి మీకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేసుకోవచ్చు, వాటితో పాటు పేరెంటింగ్ టెక్నిక్స్ కూడా తెలుసుకోవచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్.